వినాయక చవితి వచ్చేస్తుంది. మండపాల్లో కొలువు తీరేందుకు గణనాథుల విగ్రహాలు తరలుతున్నాయి. మరి ఉత్సవ కమిటీలు ఎలాంటి పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడిస్తారు, ఏ నిబంధనలు పాటించాలి? చాలా మందికి తెలియని విషయాలివి. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఏం చెప్తున్నారో మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో ఏదైతే పట్టణ వాడవాడలో కూడా వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి వినాయక చవితి విగ్రహాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకునేట్టు, అలాగే పందిర్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, దీని మీద నిబంధనలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై తెలుసుకుంటాకి మనతో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పందిర్లు ఏదైతే రోడ్డుకి అడ్డంగా కానీ అంటే రోడ్డుకి వేసేసి అట్లా మూసివేయటం కానీ అలా లేదా ఒక సైడ్కి వేసుకోమని ఉన్న నిబంధనలు ఉన్నాయి దీని మీద? అంటే అందరూ కూడా ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఎప్పుడు వాళ్ళు లొకేషన్ కూడా దాంట్లో ఎంటర్ చేయాలి. లొకేషన్ ఎంటర్ చేస్తున్నప్పుడు మేము పర్సనల్గా వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్కి అండగా ఉందా, లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ తగులుతున్నట్టు ఉందా, ఇలాంటి బేసిక్ సెక్యూరిటీ మెషర్స్ని వెరిఫై చేసిన తర్వాతనే మేము పర్మిషన్ ఇస్తాము. కాబట్టి ఆ సేఫ్టీ మెషర్స్, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండానే మన పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ట్రాఫిక్ ఆంక్షలకు ఇబ్బంది లేకుండా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నడుస్తుంది కనుక దానికి బొమ్మలు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఏమన్నా రిసెప్షన్స్ ఏమైనా ఏర్పాటు చేశారండి? ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఒక 3-4 డేస్ ఉంది కాబట్టి ప్లానింగ్లో ఉంది. బికాస్ ఈ స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ సంబంధించిన టైమింగ్ కూడా కొన్ని డిఫరెంట్గా ఇచ్చాము. అది ప్రజెంట్ ఎలాగ రన్ అవుతుందని చూసి ఒక 2 డేస్లో మెయిన్ అమరావతి రోడ్డు, తర్వాత మనం ఆర్టీసీ బస్ స్టాండ్, తర్వాత పొన్నూరు రోడ్డు, ఈ అన్ని రోడ్స్లో 2-3 ఎగ్జిట్ రూట్స్లో ఈ అన్ని ప్రొసెషన్స్ కూడా వెళ్తాయి. కాబట్టి ఏ టైమింగ్లో పంపించామంటే బెటరు. డైవర్షన్స్ ప్రొసెషన్ వెళ్తున్న టైంలో ఇంకా ఫర్దర్ డైవర్షన్స్ ఏదైనా పెట్టాలని కూడా ఇంకొక 2 డేస్లో క్లారిటీ ఇస్తాం. గతంలో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పర్మిషన్ తీసుకునేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు ఆన్లైన్లో పర్మిషన్ అంటున్నారు. అది ఎలా ఏంటి సార్? ganeshutsav.net అని చెప్పేసి మనకి వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తాయి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో ఈ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, లొకేషన్, తర్వాత ఇంకా అంటే వాళ్ళ ఆధార్ కార్డు, ఇలాంటి కొన్ని డీటెయిల్స్, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేశారంటే SHO పోర్టల్కి వస్తాయి, కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోర్టల్కి. వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేస్తూ మేము పర్మిషన్ ఇస్తాము. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు QR కోడ్ని డౌన్లోడ్ చేసుకొని అది వాళ్ళు పండాల్లో పెట్టుకోవచ్చు. ఈ మెథడ్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చు. పందిరుల దగ్గర గతంలో చూసుకుంటే ఏదైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్కి ఏమన్నా పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయి? లేదు, ప్రోగ్రామ్స్ ఇప్పుడు వరకు యూజువల్గా ఎలాగా జరిగిందో ఈ టైం కూడా అలాగనే చేసుకోవచ్చు. దాంట్లో ఏమి మనం ఆంక్షన్ ఏమి చేయట్లేదు. ఓన్లీ ఒకే కండిషన్ ఏంటంటే మన సౌండ్ అనేది ఎవరికి డిస్టర్బ్ లేకుండా, మనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, అబ్సీన్ డాన్సెస్ ఏమి లేకుండా వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. ఏదైతే వినాయక విగ్రహాల ఏర్పాటుకి, పందిర్ల ఏర్పాటుకి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించి మొత్తం ఆన్లైన్లోనే పొందుపరిచిన దాని ప్రకారం ఏదైతే నిమగ్నానికి వెళ్ళేదానికి కూడా అది ఎప్పుడు ఏంటి అనేది కూడా ఆన్లైన్లోనే చూపిస్తుంది. కనుక ఆ విధంగానే ఏదైతే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే భక్తులు దాన్ని అనుగుణంగా అయితే వెళ్ళే విధంగా చూసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఏదైతే గుంటూరు ఎస్పీ ఉన్నారో. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి